అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము బొకారోలో జార్ఖండ్లో ఉన్న ఒక అందమైన ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. నాతో పాటు మీరు కూడా రండి. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. చుట్టూ వాతావరణం, పచ్చని పొలాలు, పువ్వులు, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఈ సిటీ చాలా నచ్చుతుంది. ఒక పక్క పల్లెటూరు వాతావరణం ఉంటుంది, ఒక పక్క సిటీ వాతావరణం ఉంటుంది. ఫైనల్లీ మనమైతే బొకారోలో ఉన్న సిటీ పార్క్ అయితే ఎంట్రీ అయిపోయాము. చూడండి ఇక్కడ గార్డెనింగ్ ఎంత బాగుందో. నాకైతే ఒక విలేజ్లోకి ఎంట్రీ అయిన ఫీల్ వచ్చింది. చాలా అంటే చాలా గ్రీన్గా చాలా బాగుంది. ఆటోలు మొత్తం ఎలక్ట్రానిక్ వెహికల్సే ఉంటాయి. మన దగ్గర లాగా ఆటోలు ఉండవు, ఎలక్ట్రానిక్ ఆటోలే ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇది ఎలక్ట్రానిక్ ఆటో. దాదాపు ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ ఆటోలే ఉంటాయి. మా పాప కూడా హాయ్ చెప్తుంది చూడండి అందరికీ. మనమైతే ఇప్పుడు సిటీ పార్క్ అయితే వచ్చేసాము. అంటే వచ్చిందంటే చాలు మా పెద్దోడు పప్పా బయటికి వెళ్దాం అని సతాయిస్తూనే ఉంటాడు. అందుకనే ఈరోజు మేము సిటీ పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ బోటింగ్ కూడా ఉందట, అందుకనే అందుకనే వచ్చాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని, అస్సలు కుదరట్లేదు డ్యూటీ టైమింగ్స్ వల్ల. సో ఫైనల్లీ కొంచెం టైం దొరికితే మాత్రం సండే అనేసి వచ్చేసాము. చూడండి ఇక్కడ ఎంత గ్రీనరీ ఉందో. ఇక్కడ డిఫరెంట్ పార్కులు ఉన్నాయి. ఎట్లా అనంటే ఒక దగ్గర ఒక రకం సంబంధమైన పూలు, ఇంకొక దగ్గర ఇంకొక రకమైన సంబంధమైన పూలు, అట్లా గార్డెనింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఈ గార్డెనింగ్ చాలా బాగుంది. కాకపోతే మేము వచ్చిన టైమింగ్ ఎందుకో అస్సలు బాగుండట్లేదు ఈ మధ్య. యాక్చువల్లీ ఇక్కడ మన అక్టోబర్ టు ఫిబ్రవరి వరకు చాలా అంటే చాలా బాగుంటుందట. అప్పుడు పూలు కూడా ఫ్రెష్గా వస్తాయి. అప్పుడు గార్డెనింగ్ చూడాలి. గార్డెనింగ్ అందం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందట. కాకపోతే మేము వచ్చిన టైం కొంచెం సమ్మర్ కాబట్టి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి రెస్టారెంట్. ఇక్కడ ఈ పార్క్లోనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ పార్క్ విజిట్ చేసిన వాళ్ళు ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కదా. ఈ బోటింగ్ చేసి తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫుడ్ కూడా బాగుంటుందని నేను విన్నాను. కాకపోతే నాకు ఇక్కడ రెస్టారెంట్స్లో ఫుడ్ అస్సలు నచ్చట్లేదు. మన సౌత్ ఫుడ్ లాగా అస్సలు ఉండదు. ఇక్కడ బేల్పూరి ప్రిపేర్ చేస్తారు. మీలో ఎంతమందికి తెలుసు బేల్పూరి? జార్ఖండ్లో ఫేమస్ బేల్పూరి. చాలా చోట్లలో బేల్పూరి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదైతే రెస్టారెంట్ కింద మొత్తం వాటర్ ఉండి ఒక సరస్సు లాగా ఉంటుంది. దీంట్లో బోటింగ్ ఉంటుంది. బోటింగ్ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందంట. కాకపోతే మేము వెళ్ళిన టైమింగ్ అట్లాంటిది, అసలు వాటరే లేవు. బోటింగ్ అనేది ఇప్పుడు నడవట్లేదు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా బాగా నడుస్తుంది. అప్పుడు రండి అనేసి చెప్పారు. సరే ఏం చేస్తాం, అంత దూరం వెళ్ళింది మేము అసలు ఎస్పెషల్లీ బోటింగ్ కోసమే. కాకపోతే మాకు ఆ గ్రీనరీ, ఆ పార్క్ కూడా మాకు చాలా అంటే చాలా నచ్చింది. మా ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ 3 దివిలు అయితే ఉన్నాయి. దీని నుంచి గ్రీనరీ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో, చాలా బాగా అనిపిస్తుంది. మీకు చూడండి 360 డిగ్రీ వ్యూలో చూపిస్తాను నేను. అంత దూరం వెళ్ళాం కదా, మేమైతే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది పిక్నిక్ అయితే ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ వాటర్ పాటలకు తగ్గట్టు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయట. అలా చేంజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. చాలా బాగుంటుందట నైట్ టైంలో. మనం నవంబర్ డిసెంబర్లో వస్తే ఇంకా బాగుంటుంది. ఆ టైంలో తప్పకుండా రావడానికి మేము ట్రై చేస్తాము. ఫ్యామిలీకి అయితే పిక్నిక్ టూర్కి అయితే ఇది పక్కా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు, ఫ్యామిలీ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ చాలా పెద్దగా ఉంది పార్క్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే వాకింగ్ చేసే వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే అంత ప్రశాంతంగా ఉంది. చుట్టూ గ్రీనరీ, ఫ్లవర్స్తో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫ్లవర్స్ మొక్కలు పెంచడానికి ప్రత్యేకంగా చాలామంది పని వాళ్ళు ఉన్నారు.
ఇది సిటీ మధ్యలో ఉండడం వల్ల చాలా ఫేమస్ అన్నమాట సిటీ పార్క్. కాకపోతే మేమెళ్ళిన టైమింగ్ అయితే అసలు బాలేదు. కాకపోతే మేము తప్పకుండా చూపిస్తాం. మేమిద్దరం గూడా కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా వచ్చాయి. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫుల్ ఆడుకున్నారు ఆ రోజు మొత్తం. పార్క్ అంతా తిరిగేసి, ఎంజాయ్ చేసి అలసిపోయాము. మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు స్వీట్స్, కొన్ని సమోసాలైతే తీసుకొని వెళ్ళాము. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చిందని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.